వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం ఫ్రెండ్స్, ఉద్యోగ నేస్తం తెలుగుకి స్వాగతం. ఈరోజు ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అంశంపై కేంద్ర ప్రభుత్వం చేసిన తాజా ప్రకటన గురించి తెలుసుకుందాం. అసలు కేంద్రం ఏం చెప్పింది? పాత పెన్షన్ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తిరిగి అమలు చేసే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. రాష్ట్రాల పరిస్థితి ఏంటి? కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పాత పెన్షన్ విధానానికి మారిన విషయాన్ని కేంద్రం ప్రస్తావించింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలు ఓపీఎస్కి మారుతున్న విషయాన్ని పీఎఫ్ఆర్డీఏకు తెలియజేసినట్లు కేంద్రం తెలిపింది. అయితే రాష్ట్రాలు ఓపీఎస్ అమలు చేయాలా లేదా అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకు ఓపీఎస్ను తిరిగి తీసుకురావడం లేదు? పాత పెన్షన్ విధానం అమలు చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వాలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. అందువల్ల ఓపీఎస్కు మారే ముందు దానివల్ల భవిష్యత్తులో ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక ప్రభావాన్ని రాష్ట్రాలు పరిశీలించాలని కేంద్రం సూచించింది. ఉద్యోగులు కోరుతున్నదేమిటి? పాత పెన్షన్ విధానంలో పదవి విరమణ తర్వాత నిర్దిష్ట పెన్షన్ ప్రయోజనం ఉండడంతో ఉద్యోగ సంఘాలు ఓపీఎస్ పునరుద్ధరణ కోసం డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఎన్పీఎస్లో ఉద్యోగి ప్రభుత్వం చేసే చందాలు మరియు పెట్టుబడుల రాబడిపై ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. అందుకే ఓపీఎస్ వర్సెస్ ఎన్పీఎస్ అంశం ఉద్యోగుల్లో ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉంది. ఉద్యోగులకు ముఖ్యమైన విషయం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ పునరుద్ధరణపై ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో పరిస్థితి వేరుగా ఉండవచ్చు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగుల డిమాండ్లు, పెన్షన్ భారం వంటి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. చివరగా మీ అభిప్రాయం ఏమిటి? ఉద్యోగులకు ఓపీఎస్ కావాలా లేదా ఎన్పీఎస్ కొనసాగాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఉద్యోగ పెన్షన్, డిఏ, పీఆర్సీ మరియు ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారాన్ని తెలుగులో పొందపరచడానికి ఉద్యోగ నేస్తం తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.